కరెక్ట్ అని స్టేజ్కి కరెక్ట్గా మీరే వచ్చారు. నేను కూర్చున్నాను ఫస్ట్, తర్వాత నేను పోయి సార్ అని అడిగాను, మీరు వచ్చారు. సో అద్భుతంగా ఆన్సర్లు వచ్చాయి కదా, గట్టిగా చప్పట్లు కొట్టుకున్నాం. ఇంకా మాకు పని ఉంది. ఈ పత్రిజ ధ్యాన మహాయాగంలో అన్నప్రసాద యజ్ఞం గురించి మన ట్రస్ట్ వాళ్ళు అన్నదానం గురించి చెప్పమన్నారు. కొంచెం మరి అన్నదానం గురించి కర్మ సిద్ధాంతం మళ్ళీ వచ్చేస్తుంది. ఈ కర్మ సిద్ధాంతం వేరే అయితే 10 సార్లు చెప్పింది. శ్రీకృష్ణుడి కాలంలో పాండవులు ఒక యజ్ఞం జరుపుతూ ఉన్నారంట. యజ్ఞం జరుపుతూ ఉంటే అక్కడ ఆ యజ్ఞంలో అన్నదానం జరుగుతూ ఉంది. జరుగుతున్నప్పుడు అక్కడికి కర్ణుడి దగ్గరికి ఒక సన్యాసి పోతాడట. పోయి అయ్యా ఇక్కడ అన్నదానం పెడుతున్నారట, ఎక్కడ పెడుతున్నారు మరి అని అడిగితే, అక్కడ పాండవులు ఒక యజ్ఞం పెట్టిరు, అక్కడ బ్రహ్మాండమైన భోజనాలు జరుగుతూ ఉన్నాయి, అన్నదానం జరుగుతుంది, ఇగో ఇలా వెళ్ళండి అని చెప్పి కర్ణుడు చూపించిండట. ఇలా వెళ్ళండి అని చెప్పి చూపించిండట. ఓకే, అయిపోయింది. ఇది కర్ణుడు శరీరం వదిలేసిన తర్వాత, మీదికి పోయిన తర్వాత ఆకలి అవుతూ ఉంటుందట కర్ణుడికి. ఇంద్రుడిని అడుగుతాడ పోయి, ఏమయ్యా నాకు శరీరం ఉన్నప్పుడు ఆకలి కావాలి కానీ శరీరం లేనప్పుడు ఆకలి అవుతుంది, ఇదేంటిది అని అడిగితే, అప్పుడు ఈ ఏలు నోట్లో పెట్టుకోమని చెప్పిండట కర్ణుని. ఏలు నోట్లో పెట్టుకోమని ఆకలి పోయిందట. ఏమిటి దీని రహస్యం అంటే, అప్పుడు ఇంద్రుడు చెప్పిండట, నువ్వు ఒక జన్మలో అక్కడ అన్నదానం జరుగుతున్నప్పుడు ఆ స్వామీజీకి చెప్పినావు, ఇలా ఎల్లు నీకు అక్కడ అన్నదానం జరుగుతుందని చూపించును, ఆ చూపిన ఆ ఏలు నోట్లో పెట్టుకుంటే నీకు ఆకలి పోయింది. ఒకవేళ అదే అన్నదానం నువ్వు చేస్తే, అంటే అన్నదానం అక్కడ ఉంది అని చెప్పడం వల్లనే నీ ఆకలి పోయింది, ఈరోజు సమస్య పోయింది. కాబట్టి అదే అన్నదానం మనం చేస్తే ఎంత పుణ్యమో అని చెప్పి అది 10 సార్లు చెప్పడం జరిగింది. కాబట్టి మనకు ఒక అక్కడ జరుగుతుంది అని చెప్పడం వల్ల అంత కర్మ మనం పొందగలిగితే, మరి ఆ కర్మలో మనం పాల్గొంటే ఇంకెంత బాగుంటుంది. ఆ కర్మ మనమే చేస్తే ఇంకా ఎలా బాగుంటుంది. కాబట్టి మనమందరం కలిసికట్టుగా మన దగ్గర ఉన్న దాంట్లో ఇద్దాం. లేని ఎక్కడికి తీసుకురావాల్సిన అవసరం లేదు. మన దగ్గర 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇవ్వాలి. 1000 రూపాయలు ఉంటే అంతే, 1,00,000 ఉంటే 10,000.